నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం. సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం అహం భజే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నమస్తస్మై వరాహాయ లీలయోద్ధరదేమహీం. ఖురమధ్యగతో యస్య మేరుః కనకనాయతే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాస ప్రభువు వేంచేసినటువంటి పరమ పవిత్ర ధామమైనటువంటి శ్రీనివాసుని యొక్క శ్రీచరణ సన్నిధిలో నాదనీరాజన కళావేదికపై శ్రీమన్నారాయణ యొక్క వైభవమును గూర్చి అష్టాదశ మహాపురాణములోని రమణీయమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని విశేషమైనటువంటి గాథలన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం. శ్రీనివాసుని యొక్క విశేషము చేత, అనుగ్రహ విశేషము చేత భక్తులందరూ ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తితోటి భగవంతుణ్ణి సేవిస్తే సమస్తమైనటువంటి సేవలన్నీ కూడా ఆ స్వామివారు అందుకొని మన్ని సదా రక్షిస్తారు అనడానికి అనేక రకమైనటువంటి ఐతిహ్యాలు మన రామాయణ భారత భాగవతంలో మనకి తెలుస్తూ ఉన్నాయి. వేదములో ఉన్నటువంటి సారాన్నంతా కూడా వేదవ్యాస మహర్షి వారు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహర్షి అయినటువంటి ఆ వేదవ్యాస మహర్షి వారు చక్కగా అష్టాదశ మహాపురాణములన్నీ కూడా మనకు అందించారు. వేద సారాన్నంతా కూడా భక్తితోటి ఎవరైతే అష్టాదశ మహాపురాణముల యొక్క సారాన్ని తెలుసుకుంటారో తుదకు కనీసం ఆ అష్టాదశ మహాపురాణముల యొక్క పేర్లను మత్స్య మార్కండేయాది మొదలుగా గల స్కాంత పురాణం వరకు ఉన్నటువంటి 18 మహాపురాణముల యొక్క పేర్లను ఎవరైతే ప్రతినిత్యము కూడా పఠనం చేస్తారో వారికి సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా పటాపంచలమైపోయి ఆ భగవదనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్పి సాక్షాత్తు నారద మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. భగవంతుణ్ణి సేవిస్తున్నట్లుగానే ఆ మహారాజు గారి యొక్క భార్య చక్కగా మన కథా సారాంశంలో మహారాజు గారి యొక్క ద్వితీయ పత్ని అయినటువంటి గర్భిణిగా ఉన్నటువంటి ఆ పత్ని ఆ మహర్షిని సేవించి తద్వారా భగవద్ అనుగ్రహం వలన విశేషమైనటువంటి గుణ సంపదలు కలిగినటువంటి
పరాక్రమవంతుడైనటువంటి ఒక కుమారుణ్ణి కంది ఆ అమ్మ. ఆ మహర్షి మరియు ఆ కుమారుడు కూడా ఇద్దరు కూడా స్వామివారిని ప్రతినిత్యము కూడా ఆరాధిస్తూ మహర్షికి ఔర్వ మహర్షికి సేవలు చేస్తూ ఉన్నారు మన యొక్క నిన్నటి వృత్తాంతంలో. ఎందుకయ్యా అంటే జ్ఞానాజ్ఞానకృతం పాపం యశ్చాన్యతాత్రం పరైః తత్సర్వం నాశయత్యాసు పరిచర్య మహాత్మనాం అని. మహాత్ముల యొక్క పరిచర్య అంటే మహాత్ములకు సేవ చేయడం, తెలిసి తెలియచేసినటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయట. మహాత్ముల్ని సేవిస్తే మనం చేస్తున్నటువంటి పాపములు ఏదో కొద్దో గొప్పో తెలుసో తెలియకో చేసి ఉన్నట్లయితే అవన్నీ కూడా నిర్మూలనైపోతాయి. కారణం ఏమిటయ్యా అంటే మహర్షి ఆయన ఔర్వ మహర్షి సాక్షాత్తు ఆ యొక్క మహారాజు గారి యొక్క పుత్రుడైనటువంటి అతనికి చక్కగా నామకరణం చేశారు. సగరుడు అన్నటువంటి నామకరణం చేశారు. నామకరణం చేసిన తర్వాత అతనికి చౌల ఉపనయనాది మహాసంస్కారములన్నీ కూడా ఆ తేజోనిధి అయినటువంటి ఔర్వ మహర్షి దగ్గరుండి ఆయనే చక్కగా వారందరికీ కూడా వారికి సకల శాస్త్రములన్నీ కూడా బోధించాడు. సగరుడికి సకల శాస్త్రములు కూడా బోధించి అనేక రకమైనటువంటి మంత్రములతో కూడినటువంటి సర్వశస్త్రములను కూడా అతనికి అనుగ్రహించాడట యొక్క మహర్షి ఔర్వ మహర్షి వారు. ఈ ప్రకారంగా మంత్రవత్ సర్వశస్త్రాస్త్రం దంతవాన్యమునీశ్వర సగర శిక్షితస్తేన సంయగ ఔపర్షినామునే బభూవ బలవాన్ ధర్మే కృతజ్ఞో గుణవాన్ సుధీః ధర్మజ్ఞశ్చోపి సకరో మునేరమిత తేజసః సమిత్కుశాంబు పుష్పాది ప్రత్యహం సముపాలయత్ స కదాచిత్ గుణనిధి ప్రణిపత్య స్వమాతరం ఉవాచ ప్రాంజలిర్భూత్వా సగరో వినయాన్వితః. మహా తేజస్సంపన్నుడైనటువంటి ఔర్వ మహర్షి వారు దగ్గరుండి ఆయనకి ఉపనయన సంస్కారములు చేసి అనేక వేదములలో యొక్క సారములన్నీ కూడా తెలియపరిచి అస్త్రశస్త్రములన్నీ కూడా ఎప్పుడైతే ప్రసాదించారో ఆ తర్వాత ఔర్వ మహర్షిని చక్కగా సేవిస్తూ ఉన్నాడు. విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. ధర్మాత్ముడైనటువంటి ఆ యొక్క సగర చక్రవర్తి ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే మహాబల పరాక్రమంగా ఉన్నాడు, ధర్మాత్ముడుగా ఉన్నాడు. ఎప్పుడూ కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా సాక్షాత్తు రామచంద్రస్వామి వారు ధర్మమునకు ప్రతీకగా. అందువల్ల ఆ ఔర్వ మహర్షి దగ్గర సేవ చేస్తూ ఉన్నటువంటి యొక్క సగర చక్రవర్తి కూడా చక్కగా మహాబల పరాక్రముడుగా ఉండి ధర్మాత్ముడుగా ఉంటూ కృతజ్ఞుడుగా ఉంటూ ఉన్నాడు. కృతజ్ఞుడు అంటే ఎల్లప్పుడూ కూడా సదా ఎవరి ద్వారా అయితే మనం ఉపకారం పొందుతామో వారి పట్ల విశ్వాసంగా ఉండడమే కృతజ్ఞత అన్నారు. మహాగుణవంతుడు, అనేక రకమైనటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి వాడుగా ఉన్నాడు మా యొక్క మహారాజు గారు సగర చక్రవర్తి. మహాబుద్ధి కుశలుడు గలవాడు. ఎందుకయ్యా అంటే నీకు గొప్ప కుమారుడు కలుగుతాడమ్మా, నువ్వు చింతించకు, తన చక్రవర్తి అవుతారని చెప్పి ఔర్వ మహర్షి ముందుగానే చెప్పారు. పైగా మహర్షి యొక్క అధీనంలో ఉంటూ వారి యొక్క ఆశ్రమంలో ఉంటూ వారి చేత శిక్షింపబడుతూ అంటే వేద విధమైనటువంటి కర్మలన్నీ కూడా దగ్గరుండి చేయిస్తూ ఉన్నారు యొక్క ఔర్వ మహర్షి. అదే ప్రకారంగా అనేక శస్త్రాస్త్రములన్నీ కూడా ప్రసాదించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మాన్ని తప్పకుండా మంచి సత్ప్రవర్తన కలిగి మంచి బుద్ధి గలవాడుగా ఉన్నటువంటి ఆ యొక్క సగర మహర్షి. సగరుడు ఏం చేశాడయ్యా అంటే మహర్షి వద్దకు వెళ్ళి ప్రతిరోజు కూడా ఆయన్ని సేవిస్తూ ఉండడం, ఆ మహర్షికి కావలసినటువంటి ఆశ్రమానికి కావలసినటువంటి సమిధలు దర్భలు మొదలుగా కలిగినటువంటి పదార్థములన్నీ కూడా పరికరములన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ఇక చక్కనైనటువంటి తీర్థాన్ని నీటిని తీసుకొస్తూ ఉన్నాడు. ప్రతిదినము కూడా ఉదయము సాయంత్రము కూడా 2 వేళలా చక్కగా పుష్పాలన్నీ కూడా
ఆరాధన కొరకు మహర్షి ఉపయోగించడం కోసం కావలసినటువంటి పుష్పములన్నీ కూడా తీసుకువస్తూ ఆ యొక్క ప్రతినిత్యము కూడా సగరుడు మహర్షిని సదా సేవిస్తూ ఉన్నాడు. చూడండి, ధర్మాత్ముల యొక్క అనుగ్రహం సిద్ధించిన వెంటనే తన తండ్రి గారికి చితాభస్మంపై ఉన్నటువంటి తన తండ్రి గారికి మహర్షి చూపు పడిన వెంటనే ఆయన తేజోమూర్తి అయి చక్కగా పుష్పక విమానంపై ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడితో సహా ఆయన పైకి వెళ్ళిపోయాడు, పరమపదానికి వెళ్ళిపోయాడు. చూడండి, అలాగే ఆ మహర్షిని సేవిస్తూ ఉన్నది తల్లి. ఎప్పుడైతే సగర చక్రవర్తి యొక్క తల్లి సేవిస్తూ ఉందో తద్వారా భగవద్ అనుగ్రహం వలన గర్భవతిగా ఉన్న ఆమె ప్రసవించి చక్కని తేజోవంతుడైనటువంటి సగరుడు అయినటువంటి నామకాలం కలిగినటువంటి వాడిని ఎప్పుడైతే పొందిందో అతనికి కూడా మహర్షిని సేవిస్తున్నటువంటి బుద్ధి కుశలత వల్ల వచ్చినటువంటి సమర్థమైన వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు, చక్కగా మహర్షిని సేవిస్తూ ఉన్నాడు. సమిధులు, పుష్పములు, ఫలములు, కావలసినటువంటి దర్భలు, జలములన్నీ కూడా చక్కగా ప్రతినిత్యము కూడా సమకూరుస్తూ ఉన్నాడు సగరుడు ఆ మహాత్ముని సేవిస్తూ. ఒకనాడు సేవిస్తూ ఉండగా ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళాడు. తల్లికి నమస్కరించి చేతులు జోడించి వినయంతో ఈ ప్రకారంగా పలుకుతున్నాడు ఆ సగరుడు. సగర్రమువాచ మాతర్గతః పితా కుత్ర కిం నామ కస్య వంశజః తత్సర్వం మే సమాచక్ష్వా శ్రోతం కౌతూహలం మమ పిత్రా విహీనా ఏ లోకే జీవంతోపి మృతోపమాశ దరిద్రోపి పితా యస్యాస్యాస్తే స ధనదోపమః యస్య మాతా పితా నాస్తి సుఖం తస్య నివిద్యతే ధర్మహీనో యదా మూర్ఖః పరత్రేహత నిందితః మాతాపితృవిహీనస్య ఆజ్ఞస్య ఆప్య వివేకినః. చక్కగా ఆ సగర మహర్షి మహాత్ముడైనటువంటి ఆ రాజుగారు సగరుడు చక్కగా మహర్షి వద్ద పరిచర్యలు చేస్తూ ఒకనాడు చేతులు జోడించి తల్లి వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణిపాతం చేసి ఈ ప్రకారంగా అడుగుతున్నాడు, అమ్మా నా యొక్క తండ్రి గారు పేరు ఏమిటి, వారు ఎవరు, వారి వృత్తాంతం ఏమిటి, ఏ వంశానికి చెందినటువంటి వారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారమ్మా, నాకు కనపడడం లేదు, ఇది ఎంతయూ కూడా నాకు వినాలని చెప్పి చాలా కుతూహలంగా ఉంది, దయచేసి ఆ వృత్తాంతానంతా కూడా నాకు సవిస్తారంగా తెలుపమ్మా అని చెప్పి ఆ సగరుడు తల్లిని సేవిస్తూ అడిగాడట. ఎందుకు అడుగుతున్నాడు అంటే ఈ లోకంలో తండ్రి లేనటువంటి వారు బ్రతికి ఉన్నప్పటికీ కూడా మరణించిన వారితో సమానం కదమ్మా, తెలియకపోతే దరిద్రుడైనను తండ్రి ఉంటే తాను కుబేరుడితో సమానమైనటువంటి వాడే కదమ్మా. కాబట్టి తల్లిదండ్రులు లేనటువంటి వారికి సుఖములు ఉంటాయా? ధర్మమును విడచిన మూర్ఖుని వలె ఇహపరలోకంలో నిందింపబడుతూ ఉంటాను కదా నేను. కాబట్టి దయచేసి నాకు ఆ తండ్రి గారి వృత్తాంతం తెలియపరుచమ్మా అంటూ మరిన్ని ఈ ప్రకారంగా అడుగుతున్నాడు తల్లిని. తల్లిదండ్రులు లేని వారి యొక్క జన్మ మరియు అజ్ఞాని జన్మ, అవివేకి జన్మ అయినటువంటి పుత్రుడు లేని వానికి జన్మ రుణగ్రస్తంగా ఉంటుంది కదా. కాబట్టి భగవద్ అనుగ్రహం వలన నాకు మీరు సవిస్తారంగా మా తండ్రి గారి యొక్క వృత్తాంతాన్నంతా కూడా తెలియపరచండి, ఏ వంశం చెందినటువంటి వారు, ఎక్కడున్నారు, ఏమిటి అని అడుగుతున్నాడట. అడుగుతూ అపుత్రస్య వృధా జన్మ రుణగ్రస్తస్య దైవహి చంద్రహీనా యథా రాత్రి పద్మహీనం యథా జలగ పతిహీనా యథా నారీ పితృహీనస్తదా శిశు ధర్మహీనో యథా జంతు కర్మహీనో యథా గృహే పశుహీనో యథా వైశ్య తదా పిత్రా వినార్భగ. అమ్మా మీకు తెలియనటువంటిది కాదు, చంద్రుడు లేకపోతే రాత్రికి యవన ప్రకాశం ఉందా? చంద్రుడు లేకపోతే చంద్రుడు లేని రాత్రి ఉంటుందా? అలాగే చంద్రుడు లేని రాత్రి వలె పద్మములు లేనటువంటి సరస్సు వలె, సరస్సులో ఎప్పుడూ కూడా చక్కగా పద్మాలన్నీ వికసిస్తూ ఉంటాయి కదా.
పద్మములు లేనటువంటి సరస్సు ఉండి ఏం ప్రయోజనము, చంద్రుడు లేని రాత్రి ఉండి ఏం ప్రయోజనము, అలాగే పతి లేనటువంటి స్త్రీ వలె తండ్రి లేనటువంటి శిశువు వ్యర్థుడు కదా. కాబట్టి ధర్మము లేకపోతే ఏ విధమైనటువంటి విషయములు కూడా తెలియవు కదా. కాబట్టి దయచేసి నాకు నేను వ్యర్థుడును కాదు అనేటువంటి విషయాన్ని తమిర్ధంగా సమగ్రంగా తెలియపరచండి అని అడుగుతూ ఇంకా చెబుతున్నాడు. ఆ శకరుడు చూడండి, తల్లికి సత్యహీనం యథావాక్యం సాధుహీనా యథా సభ తపో యథా దయాహీనం తదా పిత్రా వినార్భక వృక్షహీనం యథారణ్యం జలహీనా యథా నదీ వేగహీనో యథా దీన తదా పిత్రా వినార్భక యథా లఘుతరో లోకే మాతర్యా జ్ఞాపినో నరః తదా పిత్రా విహీనస్తు బహు దుఃఖాన్వితస్తుతః. అమ్మా, ఎల్లప్పుడూ కూడా సత్యమనే పలకవలను అన్నటువంటి విషయాన్ని నాకు పుడుతూనే మీరు అలాగే మహర్షి అయినటువంటి మహానుభావులు ఔర మహర్షి వారు చెప్పారు కదా. సత్యము లేనటువంటి వాక్యం వ్యర్థము కదమ్మా. అలాగే సాధు పుంగవులు పండితులు లేనటువంటి సభ అది సభ కాదు కదా. అలాగే దయలేనటువంటి తపస్సు చేయకూడదట. తపస్సు చేస్తే తద్వారా ఏమొస్తుంది అంటే ముందుగా దయ కలుగుతుంది, భూత దయ కలుగుతుంది. ఎల్లప్పుడూ కూడా 10 మందిని సేవించి ఎవ్వరి పట్ల కూడా మనం తక్కువ భావం లేకుండా అందరినీ కూడా సమానంగా చూసినటువంటి తత్వం కలుగుతుంది కదమ్మా తపస్సు చేస్తే. అలాగే తండ్రి లేని పిల్లవాడు వ్యర్థుడు కదమ్మా, మీకు తెలియంది ఏముంది. ఇక చెట్లు లేని అడవి అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ అడవి అంటేనే చెట్లు ఉండాలి కదా. చెట్లు లేకపోతే, పుష్పములు లేకపోతే, ఫలములు లేకపోతే ఆ యొక్క అడవి వ్యర్థమైపోతుంది కదా. నీరు లేకుండా నది ఉంటుందా? నది ఉంటే నీరు ఉంటేనే కదా నది. నీరంతా ఎండిపోతే ఆ నదికి ప్రయోజనం ఏముందమ్మా. ఇక అశ్వం ఉంది చూడండి, అశ్వానికి వేగం చాలా ప్రతీకము. అందుకనే అశ్వం అధిరోహించాడంటే అది వేగంగా పరిగెట్టాలి అని చెబుతూ ఉన్నారు. వేగము లేనటువంటి అశ్వము నిరర్థకము, వ్యర్థం కదమ్మా. కాబట్టి తండ్రి లేని పిల్లవాడు కూడా వ్యర్థుడు కదమ్మా అంటూ పిల్లవాడు చాలా దుఃఖాన్ని పొందుతూ అడుగుతూ ఉన్నాడు తల్లిదండ్రులని, ఆ తండ్రికి ఆ తల్లిగారిని. ఇట్లు పుత్రుడైనటువంటి సగరుడు పలుకుతూ ఉన్నాడు. వెంటనే ఆ తల్లి చాలా బరువుగా ఒక్కసారి నిట్టూర్పు విడచి దుఃఖంతో జరిగినదంతా కూడా అతనికి వృత్తాంతం తెలియపరిచిందట. ఎలా ప్రకారంగా అంటే ఇతరీతం సుతే శైషా శ్రుత్వా నిస్పశ్య దుఃఖిత సంస్పృష్టం తద్యథా వృత్తం సర్వం తస్మై నివేదయత్. తచ్చుత్వా సకరః క్రుద్ధః కోపసంరక్తలోచనః అనిష్యామ్యేతరాత్యీనన్ ప్రతిజ్ఞామకరోత్తదా ప్రదక్షిణీకృత్య మునిం జనినీం చ ప్రణమ్య సహ ప్రస్థాపిత ప్రతస్థస్య తేనైవ మునినా దదా. మహర్షి వారిని ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా తల్లిగారికి చెబుతున్నాడు. సత్యమునే ఎల్లప్పుడూ పలకవలను. సత్యము కోసం మనం ఎటువంటి పనిని ఎట్టి పరిస్థితిలోనూ కూడా సత్యాన్ని విడవకుండా ఉండాలి. సత్యమునే పలకాలి, ధర్మంగానే ఉండాలి, అధర్మం జోలికి వెళ్ళకూడదు. ఇలాగా సాధు పొంగువలందరినీ కూడా ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండాలి. సజ్జనుల యొక్క సభ ఉంటుందే, దాంట్లో వేద పండితులు, మహానుభావులు, కవులు, ఋషీశ్వరులు, సాధువులు మొదలగినటువంటి వారు ఉంటేనే కదమ్మా సభ నిండుగా ఉంటుంది. ఇక తపస్సు చేస్తే ఏం సిద్ధిస్తుంది అని అంటే ముందుగా మనకి కావలసినటువంటిది భూతదయ అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా పిల్లవాడు ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చెబుతూ ఉంటే ఆ తల్లి చాలా దుఃఖిస్తూ ఒక్కసారి జరిగిన విషయాన్నంతా కూడా సమగ్రంగా యొక్క పిల్లవాడికి చెప్పిందట. నాయనా, మీ తండ్రి గారు
చక్కగా రాజ్యాన్నంతా కూడా చక్కగా పరిపాలన చేసేవారు. రాజ్యాన్నంతా కూడా పరిపాలన చేసినటువంటి మీ తండ్రి గారు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వల్లే పరిపాలన చేస్తూ ఉన్నారు. వేద పండితులందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము కూడా దేవాలయానికి వెళ్ళి సేవిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి బావులు తవ్వించారు. ఆయన చేయని పని అంటూ లేదు. రాజధర్మంగానే ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విధి వక్రించి కొంతకాలమునకు ఆయనలో ఒక అసూయ పుట్టింది. అసూయ వల్ల క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నట్లుగా ఆయనలో అసూయ కలిగింది, అహంకారం కలిగింది. దైవం ఆయనకి ప్రతికూలుడుగా అయిపోయాడు. దైవానుగ్రహం లేకపోయింది. తద్వారా ఆయన సమస్తమైనటువంటి సామ్రాజ్యాన్నంతా కూడా శత్రు సైన్యుల దగ్గర ఓడిపోయారు. ఓడిపోయి తుదకు నాతో మీ పెద్దమ్మగారు మొదలుగా గల పత్నులతో సహా వచ్చి ఆయన అరణ్యానికి వచ్చేశారు. అరణ్యంలో అనేక రకమైనటువంటి బాధలన్నీ కూడా పడ్డారు. వ్యాధి చేత ఇబ్బంది పడ్డారు. శరీరం కృషించిపోయింది. అయినప్పటికీ కూడా నేను సేవ చేస్తూనే ఉన్నాను వారికి. తుదకు మా గురువుగారైనటువంటి ఔర మహర్షి వారి యొక్క ఆశ్రమ సమీపంలో, ఆశ్రమం దగ్గర ఆయన మరణించారు. నాయన పరంపదానికి చెందారు. చెందిన తర్వాత నేను సహగమనం చేద్దామని సిద్ధపడ్డాను. ఈలోగా మహానుభావుడైనటువంటి మహర్షి వారు వచ్చి ధర్మ సందేహములన్నీ కూడా నాకు తీర్చి ధర్మ ప్రబోధాన్ని చేసి ఎల్లప్పుడూ కూడా గర్భిణి కానీ, రజస్పుల కానీ, వృద్ధురాలు కానీ, శిశువు కానీ ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణహత్య చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పి నేను చితాభస్మం అక్కడ ఆయనపై చేరి మీ తండ్రి గారి యొక్క పరమపదాన్ని చెందడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ యొక్క తండ్రి గారితోటి నేను కూడా సహగమనం చేద్దామని సంకల్పం చేసుకుంటే వారు వచ్చి నివారించారు నాయన. తద్వారా తరువాత ఆ మహానుభావుడి యొక్క చూపు చేత మీ తండ్రి గారికి సంస్కారములన్నీ కూడా దగ్గరుండి జరిపించారు. ఆ సంస్కార ప్రభావం చేత మహాత్ముల యొక్క స్పర్శ చేత, మహాత్ముల యొక్క దృష్టి చేత మీ తండ్రి గారు చక్కగా పరమపదానికి చెందారు. చెందిన తర్వాత మా యొక్క అక్కగారు తోడుకోడలైనటువంటి పెద్దావిడ నాకు విషాన్ని ఇచ్చింది. ఆ విషయం కూడా నాకు తెలియదు. ఈ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆ విషము 3 నెలల పాటు గర్భంలోనే ఉండిపోయింది. ఉండిపోయినప్పటికీ కూడా మహాత్ముల యొక్క అనుగ్రహం చేత వారిని సేవిస్తూ ఉండడం చేత నాకు నీవు సంతానంగా కలిగావు నాయనా, ఇది వృత్తాంతము అని చెప్పి మొత్తం అంతా కూడా సవిస్తారంగా అతనికి ఎప్పుడైతే చెప్పిందో వెంటనే తల్లి చెప్పినటువంటి మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు శకరుడు. విని మహాక్రోధంతో, కోపంతో, ఎర్రబారినటువంటి కనులతోటి ఆ శత్రువులందరినీ కూడా చంపేస్తాను నేనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి వెంటనే శకరుడు ఔర మహర్షి వారి వద్దకు వచ్చి సాష్టాంగ ప్రణిపాతం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఔర మహర్షి వారి వద్ద అనుజ్ఞ తీసుకుని సాగనంపగా ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడట. ఔర్వాశ్రమాద్ వినిష్క్రాంత సగర సత్యవాక్శుచి వసిష్టం సబలాచార్యం ప్రాప్త ప్రీతి సమన్విత ప్రణమ్య గురవే తస్మై వసిష్ఠాయ మహాత్మనే సర్వం విజ్ఞాసయామాస జ్ఞానదృష్ట్వా విజానతే ఇంద్రాస్త్రం వారుణం బ్రాహ్మం ఆగ్నేయం సగరో నృపః తేనైవ మునినా వాప ఖడ్గం వజ్రోపమం ధనుః. సత్యవాక్యు వాక్పరిపాలన గలవాడు పవిత్రుడు అయినటువంటి ఆ సగరుడు మహర్షి వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణిపాతం చేసి ఆశ్రమం నుండి బయటికి వెడలుతూ ఉండగా తన కులగురువైనటువంటి వారు వశిష్ఠ మహర్షి వెంటనే ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఔర మహర్షి వారి యొక్క ఆజ్ఞ తీసుకొని
నేను ఆ శత్రువులందరినీ కూడా వెంటనే సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి తల్లికి నమస్కరించి గురువుగారికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వారి యొక్క అనుమతి తీసుకొని తర్వాత బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి అతనికి తన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడట. మహాత్ములైనటువంటి వశిష్ఠ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణం చేశాడో జ్ఞాన దృష్టి చేత ఆ యొక్క వశిష్ఠ మహామహర్షి జరిగినదంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే వశిష్ఠ మహర్షి ఏం చేశారు, ఆ సగరునికి చక్కగా ఇంద్రాస్త్రములను, వారుణాస్త్రములను, బ్రహ్మాస్త్రములను, ఆగ్నేయాస్త్రములను మరియు వజ్రాయుధం వంతటి శక్తి కలిగినటువంటి ఖడ్గమును, ధనస్సును కూడా ఆ యొక్క సగరుడికి ప్రసాదించారట వశిష్ఠ మహర్షి. చూడండి, ఔర మహర్షి వారి దగ్గర సేవ చేస్తూ వారికి అనుమతి తీసుకొని నా శత్రువులందరినీ కూడా నేను సంహరిస్తాను అని వెంటనే వశిష్ఠ మహర్షి వారి వద్ద ఆశ్రమం దగ్గరికి వచ్చిన వెంటనే నమస్కారం చేస్తే తనకి ఎంతో దివ్యమైనటువంటి అస్త్రశస్త్రములన్నీ కూడా ఇచ్చి ఆ మహర్షి మహారాజు అయినటువంటి సగర చక్రవర్తికి అనేక రకమైనటువంటి ఇంద్రాస్త్రాలు అవన్నీ కూడా విపరీతమైనటువంటి శరవేగంతో ఉంటాయి. ఆ బాణాన్ని సంధిస్తే తిరిగి మరలా దానికి ఏ రకమైనటువంటి ప్రతిఘటన కూడా ఉండకుండా అనేక రకమైనటువంటి మంత్రములన్నీ కూడా ఉపదేశం చేసి ఇంద్రాస్త్రాన్ని, వారుణాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని మరియు వజ్రాయుధము అంటే ఇంద్రుడి దగ్గరటువంటి వజ్రాయుధానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కలిగినటువంటి ఖడ్గాన్ని మరియు ధనస్సును కూడా వశిష్ఠ మహర్షి వారే చక్కగా ఆ శగరుడికి ఇచ్చారట. చూడండి, మహాత్ముల యొక్క అనుగ్రహం చేత ఇటువంటి పనైనా కూడా సులభంగా సిద్ధిస్తుంది. వెంటనే ఆ మంచి మనసు గలవాడు సగరుడు కాబట్టి వెంటనే ఏం చేశాడు, వశిష్ఠ మహర్షికి నమస్కరించారు. వారి దగ్గర అనేక రకమైనటువంటి ఆశీర్వచనములన్నీ కూడా తీసుకొని వారి అనుజ్ఞ తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. తతశ్చేనాభ్యనుజ్ఞాతః సగర సౌమనస్యవాన్ ఆశీర్భిః అర్చితస్తద్యః ప్రతస్తే ప్రణిపత్యసినః తస్యాపయుక్త బాణాగ్ని సంతాప్తాస్తదరాదయః కేచిద్వినష్టాః సంత్రస్తాः తథా జాన్యే ప్రతద్రవో కేచిద్విశీర్షకేశాశ్చ వల్మీకోపరి సంస్థితాः తృణాన్యభక్షయన్ కేచిత్ నగాశ్చ వివిసర్జలం శకాశ్చ యవనాశ్చైవ తథా జాన్యే మహీభృతః సత్వరం శరణం జగ్ముః వశిష్ఠం ప్రాణలోలుపాగ. వశిష్ఠ మహర్షి వారికి నమస్కరించి వారి అనుమతి తీసుకుని వారి దగ్గర ఆశీర్వదములన్నీ కూడా తీసుకున్నటువంటి ఆ సగరుడు బయలుదేరుతూ ఉన్నాడు. మహాశూరుడు. అందున మహర్షి దగ్గర ఔర మహర్షి దగ్గర శస్త్రాస్త్రాలని కూడా నేర్చుకున్నాడు. దానిలో మర్మాలన్నీ కూడా తెలుసుకున్నాడు. మరియు వశిష్ఠుల వారు మహానుభావుడు. వశిష్ఠుల వారంటే కులగురువు. ఆ వశిష్ఠుల వారి దగ్గర అనేక రకమైనటువంటి శస్త్రములన్నీ కూడా ప్రసాదింపజేసుకున్నాడు. తన యొక్క సద్గుణముల చేత మంచి నడవడిక కలిగినటువంటి వాడు కాబట్టి వెంటనే వశిష్ఠ మహర్షి వారు కూడా ఎంతో ఆనందించివన్నీ కూడా ఇచ్చారు. నాయనా, సగరుడితో పుత్ర పౌత్ర బంధు గుణముతో కూడినటువంటి శత్రువులందరినీ కూడా స్వర్గవాసులు చేసేశాడట. వెంటనే ఎప్పుడైతే అనేక రకమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా ఆయనకి ఇచ్చారో మహాశూరుడైనటువంటి ఆ యొక్క సగరుడు అనేక రకమైనటువంటి బాణములన్నీ కూడా పరంపరగా శరవేగంగా విదురుతూ ఉంటే శత్రు రాజులందరూ కూడా భయపడిపోయి వారి పుత్ర పౌత్ర బంధు గణములతోటి అందరూ కూడా స్వర్గానికి చెందిపోయారంటే వారందరికీ కూడా జయించేశాడు. మహాశూరుడైనటువంటి ఆ యొక్క సగరుడు
ప్రదర్శిస్తున్నటువంటి ధనుస్సు నుండి వెలువడుతున్నటువంటి బాణములన్నీ కూడా ఉన్నాయట చూడండి. అవన్నీ కూడా ఆ బాణ దాటికి భయపడిపోయారు. శత్రువులందరూ కూడా భయపడి కొంతమంది నశించిపోయారు, కొంతమంది పారిపోయారట. యుద్ధంలో అనేక రకమైనటువంటి మహాప్రయోగాలన్నీ కూడా చేస్తూ తన యొక్క శరవేగంతో బాణ పరంపరను ఎప్పుడైతే వదులుతూ ఉన్నాడో వెంటనే ఆ యొక్క ధాటికి అవన్నీ కూడా ఎలా ఉన్నాయట అంటే అగ్నిహోత్రం మీద పడితే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయట. బాణ పరంపర అంతా కూడా అతని యొక్క ధాటికి తట్టుకోలేకపోతూ ఉన్నారు. శస్త్రముల ధాటికి తట్టుకోలేక కొంతమంది పారిపోయారట, కొంతమంది పరంపద వాసులైపోయారు. మరికొందరికైతే కేశములన్నీ కూడా విరగబోసుకొని పారిపోతూ ఉన్నారట. ఎందుకంటే కేశములన్నీ ఎప్పుడైతే వదిలిపెట్టేస్తారో వారితోటి ఇంక యుద్ధం చేయకూడదని యుద్ధనీతి. రాజనీతిలో శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే ఒక శత్రువులిద్దరూ కూడా ఒక పరస్పరముకి ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఆ బాణ పరంపర ధాటికి తట్టుకోలేనటువంటి సమయం కనుక వచ్చినట్లయితే వారు జుట్టు పూర్తిగా వదిలిపెట్టి శస్త్రాస్త్రములన్నీ కూడా కింద పడేస్తారో వెంటనే ఆ కేశములు వదిలిపెడితే చాలుడు నేను ఓడిపోయాను అని సంకేతం. కాబట్టి వెంటనే అతన్ని సంహరించకూడదు, వదిలిపెట్టేస్తారు. ఇది రాజనీతి, యుద్ధనీతి. ఈ ప్రకారంగా భయంకరమైనటువంటి బాణ పరంపరతోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు సగర చక్రవర్తి. మరికొందరైతే నీటిలోకి నగ్నంగా ప్రవేశించిపోయారట. చూడండి, జుట్టు విరగబోసుకున్నటువంటి వారిని, నగ్నంగా ఉంది సరస్సులోకి దూకినటువంటి వారిని కూడా సంహరించకూడదు అని చెప్పి శాస్త్రం. కాబట్టి మరికొందరు ఎలా ఉన్నారట, గడ్డి పరకతోటి సమానమైపోయారని. అంతే, వారి యొక్క శస్త్రధాటికి తృణప్రాయంగా అయిపోయారు. వారందరూ కూడా ఎందుకు పనికి రాకుండా పోయారు, నీళ్లలోకి దూకిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రకారంగా అతను చేస్తున్నటువంటి యుద్ధ ప్రక్రియకి బాణధాటి పరంపరకి తట్టుకోలేకుండా ఉన్నారన్న శత్రురాజులందరూ కూడా మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత, వశిష్ఠ మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత, మరియు ఔర మహర్షి వారి దగ్గరే తను ఆశ్రమంలోనే జన్మించి వారి దగ్గరనే నామకరణము, జాతకర్మ, నామకరణ, చౌల, ఉపనయనాది సంస్కారములన్నీ కూడా చేయించుకొని ఆ తరువాత ఆ శస్త్రాస్త్రములన్నీ కూడా చక్కగా సమంత్రకంగా అధ్యయనం చేసి వాటిలో లక్షణములన్నీ తెలుసుకొని వాటిలో ఉన్నటువంటి మర్మములన్నీ కూడా ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ తర్వాత కులగురైనటువంటి వశిష్ఠుల వారు కూడా అనేక రకమైనటువంటి అస్త్రములన్నీ కూడా ప్రసాదించారు. ఆ బాణ ధాటితోటి ఆ శత్రువులందరినీ కూడా తుదముట్టిస్తూ ఉన్నాడు తన యొక్క శర పరంపర వేగం చేత శకర చక్రవర్తి. ఎప్పుడైతే తన బాణ పరంపర వదిలాడు అందరూ కూడా పారిపోతూ ఉన్నారు, యుద్ధంలో అందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. ఈ ప్రకారంగా తన గురువుగారిని సేవిస్తూ, గురువుగారిని స్మరిస్తూ అనేక రకమైనటువంటి శస్త్రములన్నీ కూడా వదులుతూ ఉన్నాడు సగరుడు. ఆ తర్వాత అనేక రకమైనటువంటి శస్త్రములన్నీ కూడా శత్రువులందరినీ కూడా సంహరించి తిరిగి మరలా వారి యొక్క గురువు గారి యొక్క ఆశ్రమానికి వచ్చాడట శకర చక్రవర్తి. ఈ ప్రకారంగా శకర చక్రవర్తి భగవద్ అనుగ్రహం చేత, మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత అనేక రకమైనటువంటి శత్రువులందరినీ కూడా సంహరించి తిరిగి మరలా ఆశ్రమానికి వచ్చారు. మన గంగా ప్రవాహం వల్లే శ్రీ నారద మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి సమగ్రంగా అందిస్తున్నారు భగవాన్ వేదవ్యాస మహర్షి. మహర్షి అంటేనే 10 మందికి కూడా తాను చేస్తున్నటువంటి కర్మని భగవదర్పణంగా భావించి ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చక్కగా ధర్మాన్ని ఎప్పుడూ కూడా తప్పకుండా 10 మందికి హితము కోసం చేసినటువంటి వారే మహానుభావులు, మహర్షులు. అటువంటి మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం.
అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా నారద మహాపురాణంలో మనకి భగవాన్ వేదవ్యాస మహర్షి వారు చక్కగా తెలియపరిచారు. అటువంటి విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకోవడం కోసం ప్రతినిత్యము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషము చేత ఈ శోభకృత నామ సంవత్సరం దక్షిణాగినం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం అష్టమీ తిథి ఉత్తరాభాద్ర నక్షత్రంతో ఈనాడు చక్కగా బుధవారము సౌమ్యవాసరంతో శ్రీనివాసుడు సమస్తమైనటువంటి ఉపచారులన్నీ కూడా పొంది ఉన్నాడు. అలాగే ఆళ్వార్లు ఆచార్యులు అనబడే వారిలో ఆళ్వార్లుగా ఉన్నటువంటి వారిలో గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా కూడా తిరుప్పావై అయినటువంటి 30 రోజులు 30 పాసురములతోటి ఆ పరమాత్మని సేవించి వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి ధనుర్మాసం రవి సంక్రమణం రవి మనకి చక్కగా ధనస్సులోకి ప్రవేశించినప్పటి నుండి కూడా ధనుర్మాసం ప్రారంభమైంది. ఇక మాసానాం మార్గశీర్షోహం అన్నట్లుగా మార్గశిర మాసంలో చక్కగా ఆ శ్రీమన్నారాయణ యొక్క విశేషములన్నీ కూడా సేవించుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలని, తద్వారా భగవంతుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు సకల విధమైనటువంటి శ్రేయస్సులను మనందరికీ కూడా ప్రసాదించాలని, ఏ విధమైనటువంటి దోషములు కూడా మనం చేయకుండా ఉండాలని, ఆ అనుగ్రహం కూడా వారే మనకి ప్రసాదించాలని చెప్పి ఆ పరంధాముణ్ణి పదే పదే ప్రార్థన చేస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. No.